అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని దేవీపట్నం నూతన ఎస్ఐ కె షరీఫ్ హెచ్చరించారు. దేవీపట్నం పోలీస్ స్టేషన్లో శుక్రవారం సబ్ ఇన్స్పెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవీపట్నం పరిధిలోకి కోడిపందాలు, పేకాట, గంజాయి రవాణాకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. నమస్కారం అండి, నా పేరు కె షరీఫ్. 2018 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. ఇంతకుముందు ఏజెన్సీ గంగవరం జడ్డంగిలో ప్రీవియస్గా పనిచేశానండి. దాని తర్వాత కాకినాడ 1 టౌన్ తిమ్మాపురంలో పనిచేశాను. ఇప్పుడు సాధారణ బదిలీలో భాగంగా దేవీపట్నం ఎస్హెచ్ ఒక ఛార్జ్ తీసుకున్నామండి. మెయిన్ మా పర్పస్ ఏంటంటే ఈరోజు ఈ దేవీపట్నం సంబంధించి అకౌంటబుల్ పోలీస్ అండి. జవాబుదారీతనం మాది. మీరు నిబద్ధతతో ఉంటే మేము జవాబుదారీతనం మాది పోలీసులది. ఎటువంటి సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్ అండి. ఎవరిని దళారులను నమ్మాల్సిన అవసరం లేదు. ఏ ఇబ్బంది కలిగినా స్టేషన్కి వస్తే మా ద్వారా ఏ పని అయితే మేము చేస్తాం, లేదంటే మా అధికారులు ఎవరు తీసుకెళ్తాం, లేదా వేరే డిపార్ట్మెంట్ సంబంధించి మేము చేస్తాం. ఇలా గిరిజన యువతకి కూడా ఇక్కడ ఎంతోమంది జరిగినట్టు కమ్యూనిటీ పోలీసింగ్ ఉద్యోగ అవకాశాలు కానీ ఏమన్నా మా ద్వారా మీకు తెలియజేస్తాం. ఆ యువత అంతా అవకాశాలను ఉపయోగించి తెలియజేస్తాం. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ పనులు మానుకోవాలండి. లేదంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంతకుముందు ఇక్కడ పీడీ యాక్టులు పెట్టడం జరిగింది. అది కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ పీడీ యాక్ట్ మా ఉన్నతాధికారులకి ప్రపోజల్ పంపి పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.